ప్రతిపాడు నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ గాలి వీస్తోంది. ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారు. ప్రతిపాడు నియోజకవర్గం ఒకప్పుడు ముద్రగడ ఫ్యామిలీకి కంచుకోట. ఎవరు గెలిచినా ప్రత్యర్థి పార్టీ నేతలతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ విషయం ఎవరికీ కనపడట్లేదనుకుంటున్నారు, కానీ స్థానిక ప్రజలకు తెలుసు. ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక స్పేస్ కనిపిస్తోంది. 1994లో ఒకసారి ఓడిపోయినందుకు ప్రతిపాడుపై అలిగారు పద్మనాభం. ప్రతిపాడులో నడుస్తున్న రాజకీయాలు చూసి విసిగెత్తి ఉన్నారు ప్రజలు. నేనున్నాను అంటూ ప్రతిపాడులో ముద్రగడ కుమార్తె క్రాంతి దూకుడు. ప్రతిపాడులో జనసేనకు నాయకత్వ లోటును తీర్చుతున్న బార్లపూడి క్రాంతి నిత్యం అండగా ఉంటూ ప్రజల తరపున పోరాటాలు. ప్రతిపాడులో ప్రత్యామ్నాయ నేతగా ఎదిగేలా సరికొత్త వ్యూహరచన. ప్రతిపాడు నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ గాలి వీస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలే అయినా నియోజకవర్గ ప్రజలు స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారు. ఇప్పటిదాకా అయితే టీడీపీ లేదా వైసీపీని గెలుస్తూ వచ్చారు. బట్ ఎవరు గెలిచినా ప్రత్యర్థి పార్టీ నేతలతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ విషయం ఎవరికీ కనపడట్లేదనుకుంటున్నారు, కానీ స్థానిక ప్రజలకు తెలుసు. అందుకే వాళ్ళు కాకపోతే వీళ్ళు, వీళ్ళు కాకపోతే వాళ్ళు అనే సాంప్రదాయానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారు. మరి ప్రత్యామ్నాయం ఎవరు? ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక స్పేస్ కనిపిస్తోంది. ఆ గ్యాప్ ఫిల్ చేయగలిగేది ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి అనే నమ్ముతున్నారు అక్కడి ప్రజలు. ప్రస్తుతం జనసేన పార్టీ నాయకురాలిగా ఉన్నారు క్రాంతి. ఇక్కడి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న వరుపుల తమ్మయ్య బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది జనసేన అధిష్టానం. సో నియోజకవర్గంలో పార్టీని నడిపించే లీడర్ కావాలిప్పుడు. మరోవైపు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభపై నియోజకవర్గ ప్రజలకే కాదు, సొంత పార్టీ నేతలకే గిట్టడం లేదు. వైసీపీని ఓడించి టీడీపీకి పట్టం కడితే మళ్లీ ఆ పాత ఎమ్మెల్యే అనుచరులనే దగ్గరకు తీసుకుని మట్టి ఆయిల్ మైనింగ్ మాఫియా నడిపిస్తున్నారన్న ఆగ్రహం ప్రజల్లో టీడీపీ నాయకుల్లో ఉంది. సో ప్రతిపాడులో నడుస్తున్న రాజకీయాలు చూసి విసిగెత్తి ఉన్నారు ప్రజలు. అలాంటి సమయంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి. ప్రస్తుతం జనసేన నుంచి యాక్టివ్ గా కనిపిస్తున్నది క్రాంతి ఒక్కరే. ఆపదలో ఉన్న వారి దగ్గరికి నేరుగా వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు, అవసరమైన ఆర్థిక సాయం చేస్తున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రతిపాడు ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నది పార్టీ తరపు నుంచి అధిష్టానానికి చేరవేసే నాయకత్వం లేదిప్పుడు. ఆ స్పేస్ ను కవర్ చేస్తున్నారు బార్లపూడి క్రాంతి. ప్రతిపాడు నియోజకవర్గాన్ని కొన్నేళ్లుగా వరుపుల పర్వత ఫ్యామిలీలే శాసిస్తున్నాయి, కానీ ప్రతిపాడు నియోజకవర్గం ఒకప్పుడు ముద్రగడ ఫ్యామిలీకి కంచుకోట. ముద్రగడ అనే 4 అక్షరాలు చాలు గెలిపించుకుంటూ వచ్చారు నియోజకవర్గ ప్రజలు. 1994లో ఒకసారి ఓడిపోయినందుకు ప్రతిపాడుపై అలిగారు పద్మనాభం. అప్పటి నుంచి పద్మనాభం ఫ్యామిలీ నియోజకవర్గ ప్రజలకు దూరం అయింది. తిరిగి పూర్వ వైభవం సంపాదించుకోవడానికి, ఆ కుటుంబం తరపున 3వ తరం నాయకత్వం బాధ్యతలు తీసుకోవడానికి అన్ని అర్హతలు సంపాదించుకున్నారు బార్లపూడి క్రాంతి. ఇప్పటికే తన సొంత అన్న గిరి వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్నారు. బట్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటానంటున్నారు ముద్రగడ. అన్నట్టుగానే పేరు చివర రెడ్డి చేర్చుకున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ను వ్యతిరేకిస్తూ ముద్రగడ వైసీపీలో చేరినందుకే కాపు సామాజిక వర్గం దూరమైంది. ఆ తర్వాత రెడ్డి పేరు చేర్చుకొని కాపులకు పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడు వైసీపీలో ఉన్న గిరి వెంట కాపు సామాజిక వర్గం నడవడం లేదు. ఒక విధంగా ముద్రగడ కుటుంబానికి కాపు సామాజిక వర్గం కంప్లీట్ గా దూరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నాను అంటూ దూసుకొస్తున్నారు బార్లపూడి క్రాంతి. రెడ్డి పేరు చేర్చుకున్నందుకు పద్మనాభం, ఆయన వారసుడిగా ఉన్న గిరిని కాపు సామాజిక వర్గం దగ్గరికి తీసుకునే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో ముద్రగడ కుటుంబం నుంచి కనిపిస్తున్న ఒకే ఒక్క లీడర్ బార్లపూడి క్రాంతి. సో వైసీపీకి ప్రతిపాడు నియోజకవర్గంలో స్థానమే లేదు. పవన్ కళ్యాణ్ ను వ్యతిరేకించే పార్టీకి కాపు సామాజిక వర్గం అండగా ఉండదు. మరోవైపు ప్రతిపాడులో టీడీపీ ఎమ్మెల్యేనే ఉన్నప్పటికీ వైసీపీ నేతలు వాళ్ల అనుచరులతో చీకటి ఒప్పందాలు నడుస్తున్నాయి. సో ప్రతిపాడులో నిఖాసైన రాజకీయాలు నడిపే లీడర్ కోసం చూస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. అదే సమయంలో బార్లపూడి క్రాంతి యాక్టివ్ అవ్వడం ఒక ఆశాజ్యోతిగా చూస్తున్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకి బలమైన పునాది పడింది. మరోవైపు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభపై నియోజకవర్గ ప్రజలకే కాదు, సొంత పార్టీ నేతలకే గిట్టడం లేదు.
వైసీపీని ఓడించి టీడీపీకి పట్టం కడితే మళ్లీ ఆ పాత ఎమ్మెల్యే అనుచరులనే దగ్గరకు తీసుకొని మట్టి ఆయిల్ మైనింగ్ మాఫియా నడిపిస్తున్నారన్న ఆగ్రహం ప్రజల్లో టీడీపీ నాయకుల్లో ఉంది. సో ప్రతిపాడులో నడుస్తున్న రాజకీయాలు చూసి విసిగెత్తిపోయి ఉన్నారు ప్రజలు. అలాంటి సమయంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి. ప్రస్తుతం జనసేన నుంచి యాక్టివ్ గా కనిపిస్తున్నది క్రాంతి ఒక్కరే. ఆపదలో ఉన్న వారి దగ్గరికి నేరుగా వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు, అవసరమైన ఆర్థిక సాయం చేస్తున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రతిపాడు ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నది పార్టీ తరపు నుంచి అధిష్టానానికి చేరవేసే నాయకత్వం లేదిప్పుడు. ఆ స్పేస్ ను కవర్ చేస్తున్నారు బార్లపూడి క్రాంతి.